దైవజనుడైనటువంటి ఏసన్న గారి అక్కగారు మేరక్క గారు ఒక పాట పాడింది. ఆ పాట పాడిన సంవత్సరమే మా ప్రభువులోనికి వెళ్ళిపోయింది. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెను, శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడనే నా జీవితం. నేను యేసుని చూసే సమయం బహు సమీపమా. నేను ఒకరోజు ఒక కార్యక్రమంలో పాడుతూ ఉంటుంటే ఒక పాస్టర్ గారు అన్నారు, ఏందయ్య గారు ఆ పాట పాడుతున్నావు, నీకు ఈ పాట రహస్యం తెలుసా అంటున్నాడు. నేను ఏమో అంత రహస్యం ఏముందబ్బా అనుకొని, ఏందన్నా రహస్యం అంటే, ఆ పాట పాడిన సంవత్సరమే మేరెక్క చచ్చిపోయిందయా. ఊరిని దుంపల్లేగా, మంచిదే కదా, ప్రభు దగ్గరికే కదా ఆమె వెళ్ళింది. నరకానికి పోతే బాధపడాలి కానీ ఆమె వెళ్ళింది ఎక్కడికి? మంచి మహిమ గల సేవ చేశారు వాళ్ళిద్దరూ. ప్రభు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎంతకాలం ఇక్కడ ఉన్న అక్కడికే కదా పోయేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన ఆపినందుకైనా మరలా కానుకలప్పుడు అదే పాట పాడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పాట పాడినందుకు పోము, నిజంగా ప్రభువు పిలుచుకోవాలనుకుంటే వెళ్ళిపోతాం అంతే. అర్థమైందా? ఆ పాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఆమె హృదయంలో ఉన్న అభిలాష మొత్తం చెప్తుందయ్యా, నేను ఇంతకాలం పరిచర్య చేసింది నిన్ను చూడడం కోసమే కదయ్యా, నిన్ను చేరడం కోసమే కదయ్యా. మరి ఏమన్నా అవకాశం ఉందా అంటే, సరే బిడ్డ, భూమి మీద పడినంత కాలం పడ్డవులే, రా తీసుకెళ్తానని చెప్పేసి ఆయన మేఘముల మీద తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. మనకు తెలియదు అవన్నీ. చచ్చిపోయింది అంటాం, చచ్చిపోవడం కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు పరిశుద్ధులు.